స్కందపురాణ మహేశ్వరకాండ కేదారఖండ చాప్టర్ 9 క్షీరసాగర మథనం. దేవగురువు బృహస్పతిని అవమానించిన కారణంగా ఇంద్రుడు తన ఐశ్వర్యాన్ని, స్వర్గరాజ్యాన్ని కోల్పోతాడు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకున్న బలిచక్రవర్తి అమరావతిని ఆక్రమించగా ఇంద్రుడు విష్ణుమూర్తి సలహాతో రాక్షసులతో సంధి చేసుకుని సముద్రమథనానికి సిద్ధమవుతాడు. అయితే సముద్రమథనానికి ముందే శంఖాసురుడు వేదాలను దొంగలించి సముద్రగర్భంలో దాచగా విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి వేదాలను రక్షించి సముద్రమథనం సజావుగా సాగేలా అనుగ్రహిస్తాడు. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని త్రాడుగా చేసి సముద్రాన్ని చిలుకుతుండగా అనుకోకుండా లోకాలను దహించి వేసే హాలాహలం అనే భయంకరమైన విషం పుడుతుంది. ఆ విషాగ్ని ప్రభావానికి విష్ణుమూర్తి కూడా నల్లగా మారిపోగా బ్రహ్మాండం అంతా లయం అయిపోయే స్థితికి చేరుకుంటుంది. చివరకు శివుడి ఆగ్రహం వల్ల కలిగిన ఆ ఉపద్రవం నుండి రక్షణ పొందడానికి దేవతలంతా పరమేశ్వరునిని శరణు వేడవలసి వస్తుంది.